హలో ఎవరీవన్, వెల్కమ్ టు అజయ్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్కి మనం ఇంట్రడక్షన్ పార్ట్ని విత్ నోట్స్తోని అండ్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రూఫ్ టోటల్ ఇంట్రడక్షన్ పార్ట్ అంతా మనం మ్యాక్సిమం ఒక 2 అవర్స్లో కవర్ చేసాం. నౌ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ 8.1 మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్, గివెన్ tan A is equal to 4/3, ఫైండ్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో మనకి tan A is equal to 4/3 అవుట్ ఆఫ్ 1 రేషియో ఇచ్చాడు. tan A is equal to 4/3 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ tan A is equal to 4/3 యూజ్ చేసి రిమైనింగ్ 5 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని వాటి యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో ఇప్పుడు మనకి tan A is equal to 4/3 అంటే tan A యొక్క ఫార్మ్ ఏంటి? మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. రైట్. సో ఇక్కడ చూస్తే మనకి ఆపోజిట్ సైడ్ ఎంత? 4K. ఆపోజిట్ సైడ్ 4. ఇక్కడ నేను K అనేది ఒక పాజిటివ్ డిజిట్ గా తీసుకుంటాను. అట్ ది సేమ్ టైం ఎడ్జసెంట్ సైడ్ ఎంత? మనకి ఎడ్జసెంట్ సైడ్ 3K. ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. సి దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏ బి సి రైట్ యాంగిల్ ఎట్ బి. హియర్ tan A అంటే tan థీటా. థీటా ప్లేస్ లో ఏమన్నా మనకి ఏ ఉంది అంటే థీటాని ఎక్కడ కన్సిడర్ చేయాలి? ఏ దగ్గర కన్సిడర్ చేసుకోవాలి. మనకి నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ లో. నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి. 3 యాంగిల్స్ లో మనం ఏ యాంగిల్ ని యాంగిల్ గా కన్సిడర్ చేస్తామో ఆ యాంగిల్ ని బేస్ చేసుకుని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్న 3 సైడ్స్ కి మనం నేమింగ్ ఇస్తాం. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసిన యాంగిల్ ఏ వాడే ఇచ్చారు క్వశ్చన్ లో tan A. సో ఏ ఇస్ ద కన్సిడర్ యాంగిల్ కాబట్టి దీన్ని థీటాతో డినోటేట్ చేశాను. మనకి ఇక్కడ యాంగిల్ థీటాతో డినోటేట్ చేస్తాం. ఇప్పుడు ఈ యాంగిల్ కి ఉన్న రిమైనింగ్ 3 సైడ్స్ వాటి యొక్క డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి? సి ఇది థీటా మనకి యాంగిల్ కదా. ఈ యాంగిల్ కి ఇలా డ్రా చేస్తే ఈ సైడ్ ఈ యాంగిల్ కి ఎలా ఉంది? మనకి ఆపోజిట్ గా ఉంది. అంటే ఇది ఆపోజిట్ సైడ్. యాంగిల్ దేని మీద లైస్ అయి ఉంది? మనకి ఏబి. సో దీన్ని మనం ఎడ్జసెంట్ సైడ్ అంటాం. అండ్ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ మనకి హైపోటెన్యూస్ అంటాం. ఇప్పుడు మనం క్వశ్చన్ లోకి వెళ్తే tan A is equal to 4/3 ఇచ్చాడు. ఇది ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఎంత? మనకి 4K. సో ఆపోజిట్ సైడ్ ప్లేస్ లో 4K తీసుకుంటాం. ఎడ్జసెంట్ సైడ్ లో 3K తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఆపోజిట్ సైడ్ 4K, ఎడ్జసెంట్ సైడ్ 3K కదా. మరి వాట్ అబౌట్ హైపోటెన్యూస్? వీ డోంట్ నో. మనకి హైపోటెన్యూస్ అనేది తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇచ్చిన 2 సైడ్స్ యూజ్ చేసుకుని హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఎలాగంటే బై యూజింగ్ పైథాగరస్ థియరం అని. సో బై యూజింగ్ పైథాగరస్ థియరం what is the Pythagoras theorem in a right angle triangle ABC? There hypotenuse square is equal to side square plus side square. What is the hypotenuse there? AC. So AC square is equal to one of the side BC square plus another side AB square. So we need to AC there. So AC square is equal to what is the AB there? Sorry, what is the BC there? 4K. 4K square కాబట్టి మనం ఇక్కడ స్క్వేర్ అప్లై చేస్తాం. ప్లస్ ఇక్కడ ఏముంది మనకి AB అంటే AB ఎంత ఇచ్చాడు? 3K. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్.
So AC square is equal to square 4 square is 16k square plus 3 square is 9k square. So finally AC square is equal to 16k square ki 9k squares యాడ్ అయితే టోటల్ మనకి 25k squares ఉన్నాయి. సో ఇప్పుడు ఏసీకి పైన రూట్ కానీ క్యాన్సిల్ చేశాను అనుకున్నాం. సో క్యాన్సిల్ చేస్తే రైట్ సైడ్ ఏమవుతుంది మనకి రూట్ అప్లై అవుతుంది. రూట్ 25 రూట్ కే స్క్వేర్ అంటే రెండింటికి కూడా రూట్ అప్లై చేశాను. ఇప్పుడు యాజ్ యూజువల్గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 25 మనం రూట్ 5 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా, ఎందుకంటే 5 స్క్వేర్ 25 కదా. ఇప్పుడు ఏమైంది ఇక్కడ మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 5k అంటే మనకి హైపోటెన్యూస్ 5k వచ్చింది. ఓకే, సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇచ్చి ఇంకో సైడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి పైథాగరస్ థీరం స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్ చేసి సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా మనకు కావాల్సిన సైడ్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ మనకి ఏసీ వాల్యూ అంటే హైపోటెన్యూస్ కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్కి వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 సైడ్స్ మీద డిపెండ్ అయ్యి ఈ యాంగిల్ అని కన్సిడర్గా తీసుకొని మనం సైన్ ఫార్ములా రాసుకోవచ్చు. కాసు, కాట్, కొసికెంట్, సీకెంట్ ఈ 5 రేషియోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్యాన్ ఎందుకు చెప్పలేదు, ట్యాన్ ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కాబట్టి క్లియర్ అర్థమవుతుందమ్మా. ఇప్పుడు సైన్ తీసుకుంటాం. సైన్ థీటా అంటే థీటా ప్లస్ అవుతుంది మనకి ఏ అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఎంత మనకి సి దిస్ ఇస్ ద 4k బై హైపోటెన్యూస్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది మనకి 5k. k క్యాన్సిల్ 4/5. సో sin A is equal to 4/5. Next cos A adjacent side by hypotenuse. Adjacent side in this right angle triangle which is the adjacent side AB. This is adjacent. ఎంత మనకి 3k బై హైపోటెన్యూస్ ఎంత మనకి AC. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది మనకి 5k వచ్చింది. సో k క్యాన్సిల్ చేస్తే 3/5. నెక్స్ట్ ఇమీడియట్లీ ట్యాన్, బట్ ట్యాన్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు వాల్యూ ఇచ్చాడు 4/3. సో ట్యాన్ తర్వాత ఏం తీసుకుంటాం మనం, ఫస్ట్ రేషియో ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేస్తే మనకు వచ్చేదే కొసికెంట్. సో కొసికెంట్ ఏ, కొసికెంట్ ఏంటి ఫస్ట్ రేషియో సైన్ ని ఇన్వర్స్ చేస్తే అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఎంత వచ్చింది హైపోటెన్యూస్ మనకి 5k బై 3k. k ఏం చేస్తే 5/3 ఈజీగా. సారీ హైపోటెన్యూస్ 5k బై 4k కదా. సో అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 4k అంటే ఇక్కడ ఏమొస్తుంది 5/4 అంటే 4/5 ని మనం రివర్స్ చేస్తే 5/4. ఇంకా ఆటోమేటికల్లీ సీకెండ్ చేద్దాం. సీకెండ్ ఏంటి మనకి సైన్ రెసిప్రోకల్ చేస్తే కొసికెంట్ వచ్చింది. మరి సీకెంట్ అంటే కాస్ ని రెసిప్రోకల్ చేయాలి సెకండ్ రేషియో. అంటే కాస్ యొక్క వాల్యూ ఎంత 3/5. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 5/3. మన ఫార్ములా ఎప్పుడు డైరెక్ట్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ కాట్. కాట్ ఏంటి మనకి ట్యాన్ రెసిప్రోకల్ చేస్తే ట్యాన్ యొక్క వాల్యూ ఆల్రెడీ ఇక్కడ తెలుసు మనకి ఎంత 4/3. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 3/4. ఓకే, సో ఈ క్వశ్చన్కి మనం సొల్యూషన్ ఎలా చేయొచ్చు. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, దిస్ ఈజ్ సెకండ్ ఎగ్జాంపుల్. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు మనకి, ఇఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ ఆర్ acute angles such that sin B is equal to sin Q, then prove that angle B is equal to angle Q.
ఇక్కడ మన క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుంటే యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అన్నాడు. అంటే ఎక్యూట్ యాంగిల్స్ అంటే మనకి ఒక ట్రయాంగిల్లో ఆ యాంగిల్ బి ఆ యాంగిల్ క్యూ అనేవి 90 degrees కంటే తక్కువ ఉండాలి, దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్స్ అంటాం. రైట్. తర్వాత మనకు ఒక ఇంటి ఇచ్చాడు, సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూ అన్నాడు. ఆ ఇంటి యూజ్ చేసుకుని ఈ యాంగిల్ బి ఈ యాంగిల్ క్యూ రెండు కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. రైట్. సో ప్రూఫ్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో సొల్యూషన్ అని రాసుకున్నాను. గివెన్ దట్ యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్, వాడు ఇచ్చిందే రాసిన. సచ్ దట్ వాడు ఏమి ఇచ్చాడు మనకి, సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూ. అంటే వాడు ఇచ్చిన సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూ కదా, సారీ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూ. ఇవి రెండు వాడు ఇచ్చింది కాబట్టి సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూ నేను ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాను. మనం ఏం ప్రూవ్ చేయాలో రాసిన రిక్వైర్డ్ ప్రూఫ్ లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్ లో నేను ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ డ్రా చేసుకుంటాను. సి, ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ అనదర్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పిక్యూఆర్. సో ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలా డ్రా చేస్తాను, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలా డ్రా చేస్తాను. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చూపించాను కావాలని. వాడు ఏమన్నాడు, యాంగిల్ బి యాంగిల్ క్యూ ఎక్యూట్ అన్నాడు. సో ఇక్కడ చూస్తే యాంగిల్ క్యూ ఎక్యూట్లోనే ఉంది, ఎక్యూట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. బట్ ఇక్కడ చూడండి యాంగిల్ బి అనేది ఏ యాంగిల్ ఉంది మనకి, రైట్ యాంగిల్ ఉంది. చాలా మంది క్వశ్చన్ బట్టి ఫిగర్స్ డ్రా చేసేటప్పుడు వెర్టిసెస్ కొంచెం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు, అవునా? సో అలా కాకుండా క్వశ్చన్ బట్టి మనం వెర్టిసెస్ తీసుకోవాలి. వాడు పర్టికులర్ గా క్వశ్చన్ ఏం మెన్షన్ చేశారు మనకి, యాంగిల్ బి యాంగిల్ క్యూ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అన్నప్పుడు యాంగిల్ బి యాంగిల్ క్యూ కంపల్సరీ ఎక్యూట్ యాంగిల్స్ అవ్వాలి. సో ఇక్కడ బి తీసుకుని ఇక్కడ సి తీసుకోండి. ఇప్పుడు చూడండి, యాంగిల్ బి ఏమైంది మనకి, ఎక్యూట్ యాంగిల్ అయింది. అంటే యాంగిల్ బి యాంగిల్ క్యూ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఎట్ సి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఎట్ ఆర్. ఈ రెండు ట్రయాంగిల్స్ యూజ్ చేసుకున్నాను. సమ్మనే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని మనకు కావాల్సిన ప్రూఫ్ని మనం ప్రూవ్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటా. ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో వాడు ఏమన్నాడు ఫస్ట్, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ బి అన్నాడు కదా, సారీ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూ అన్నాడు కదా. అంటే టీటా ఎక్కడ ఉంది, బి ప్లేస్లో ఉంది. అంటే టీటా ఇక్కడ పెడితే ఇప్పుడు టీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏది, ఏసీ. ఇది ఆపోజిట్ ఉంది, సో ఇది ఆపోజిట్ సైడ్. మరి టీటా దేని మీద లైస్ అవుతుంది మనకి, బీసీ. ఇది ఎడ్జసెంట్ సైడ్. మరి ఇదేంటి మనకి, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ మనం హైపోటెన్యూస్ గా తీసుకుంటాం. రైట్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి నుంచి సైన్ బి నేను ఎలా తీసుకుంటానంటే, సైన్ యొక్క ఫార్ములా బి నుంచి యాంగిల్ కన్సిడర్ చేసుకుని సైన్ ఫార్ములా అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి, ఏసీ. సో ఏసీ బై హైపోటెన్యూస్ ఏబి. ఇది ఓకే. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఏమన్నా మనకి సైన్ క్యూ అన్నాడు. అంటే ఇక్కడ యాంగిల్ ఎక్కడ కన్సిడర్ చేయాలి, క్యూ దగ్గర కన్సిడర్ చేయాలి. మరి దీనికి ఆపోజిట్ ఏంటి, అగైన్ పిఆర్ ఈజ్ ద ఆపోజిట్ టు ది థీటా, ఆపోజిట్ ఆఫ్ యాంగిల్ క్యూ. సో దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్. మరి ఇదేమవుతుంది మనకి, ఎడ్జసెంట్ సైడ్. అండ్ నెక్స్ట్ వన్ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉండదు హైపోటెన్యూస్. ఇప్పుడు సైన్ క్యూ అడిగాడు వాడు, సైన్ క్యూ. సైన్ యొక్క ఫార్ములా మనకు ఆల్రెడీ ఇక్కడ రాసాం, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఏది మనకి ఇక్కడ, పిఆర్. హైపోటెన్యూస్ ఏది, పిక్యూ. సో వాడు క్వశ్చన్ అడిగితే మనం ఏం చేస్తాం, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి సైన్ బి
ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూ అన్నాడు. అంటే సైన్ బి ఎంత వచ్చింది మనకి ఏసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూ ఎంత వచ్చింది పిఆర్ బై పిక్యూ. ఇక్కడ చూడండి, ఇప్పుడు పిఆర్ని ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ పిఆర్ అనేది 1తో మల్టిప్లైడ్ అవుతుంది, ఈ పక్కనే లేదు. సో మల్టిప్లై 1తో మల్టిప్లై అంటే న్యూమరేటర్లో ఉంది, ఈ పక్కన ఆన్ చేస్తే డినామినేటర్లోకి వస్తుంది. అంటే ఏసీ బై పిఆర్, ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏబిని ఇటు పక్కన ఆన్ చేస్తా, ఏబి బై పిక్యూ. సి ఏ పిఆర్ని ఇటు పక్కన ఆన్ చేస్తే డివిజన్లోకి వచ్చింది, డివైడర్లోకి వచ్చింది, డినామినేటర్లోకి. డినామినేటర్లో ఏబిని పక్కన ఆన్ చేస్తే న్యూమరేటర్లోకి వచ్చింది. సో ఏసీ పిఆర్ని పక్కన చేస్తే ఏసీ బై పిఆర్, ఈ డినామినేటర్ ఉన్న ఏబిని ఇటు పక్కన ఆన్ చేస్తే ఇక్కడ పిఆర్ అలా ఖాళీ అయిపోయింది కదా మనకి, న్యూమరేటర్ వస్తుంది కాబట్టి ఏబి బై పిక్యూ. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెక్ చేయండి ఒకసారి, అక్కడ వచ్చిన దాన్ని బట్టి ఏసీ బై పిఆర్ అంటే ఏసీ బై పిఆర్. నెక్స్ట్ ఏబి బై పిక్యూ, సి ఏబి బై పిక్యూ అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ ఏసీ అనే సైడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ సైడ్తో డివైడ్ అయితే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏబి అనే సైడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పిక్యూతో డివైడ్ అయితే వీటి యొక్క రేషియో సేమ్ వచ్చింది. అంటే ఈ రెండింటిని మనం కరస్పాండింగ్ సైడ్స్ అంటాం. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఎలా అయినా ఇక్కడ సేమ్ రేషియోలో డివైడ్ అయ్యాయి. అంటే ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ మనకి సేమ్ రేషియోలో డివైడ్ అయితే వాటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ డివైడ్ ఇన్ ది సేమ్ రేషియో, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, వాటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ రేషియోలో డివైడ్ అయినాయి. ఇవి రెండింటిని నేను కేకి ఈక్వల్ చేసుకుంటాను. సో కే అనేది ఏంటంటే కే ఈజ్ అన్ పాజిటివ్ ఇంటీజర్, రైట్. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నుంచి పై దగ్గర స్థిరం రాస్తాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎంత ఎట్ సి బై యూజింగ్ పైథాగరస్ థియరం. ఇందులో పైథాగరస్ థియరం యూజ్ చేస్తే మనకు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం చేసాం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఏంటి మనకి ఏబి, అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఇంకా ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, మనకి ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో ఈ సైడ్ తో డివైడ్ అయింది, ఈ సైడ్ తో డివైడ్ అయింది, ఇంకొక సైడ్ ఉండిపోయింది. ఈ సైడ్ తో డివైడ్ అయితే అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ అయిందని ప్రూవ్ చేస్తే ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయినాయో వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అప్పుడు యాంగిల్ బి యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఏది క్యూ. ఇప్పుడు ఈ రెండు ఏమైనప్పుడు రెండు సిమిలర్ అయితే ఈక్వల్ అయినట్టు, మనకు అదే కావాల్సింది. సో ఇప్పుడు మీ సంబంధంతో నేను ఏం చేస్తున్నానంటే బీసీ బై క్యూఆర్ కూడా ఇటు పక్క ఈ రెండింటితో సేమ్ రేషియోలో డివైడ్ అయింది చూపించాలి. అంటే ఈ బీసీ బై క్యూఆర్ యొక్క వాల్యూ కే వచ్చింది అనుకో, ఈ కే ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఆ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 3 కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి మనకి సేమ్ రేషియోలో డివైడ్ అయినట్టు. అప్పుడు రెండు సిమిలర్ అయితే వాటి రెండింటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఫైనల్ గా మనం యాంగిల్ బీసీ కూడా యాంగిల్ క్యూ అని రాయొచ్చు. ఓకేనా, సో ఆ ప్రాసెస్ ఇది, రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన బీసీ కదా, మరి ఇదేంటి ఇది సేమ్ రేషియోలో డివైడ్ చేద్దాం అనుకుంటున్నాం. బీసీ కావాలి, బీసీ ఏముంది ఇక్కడ ఉంది. సో ఈ ఏసీ స్క్వేర్ అక్కడ రాన్ చేద్దాం. ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఓకే, సో దీన్ని అలా ఉంచుతాం. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. అట్ ది సేమ్ టైం ఇంకో ట్రయాంగిల్ కూడా ఉంది. ఈ ట్రయాంగిల్ మనకి ఈ సైడ్ కావాలి. ఈ సైడ్ కావాలంటే బై యూజింగ్ పైథాగరస్ థియరం సేమ్ అలా యూజ్ చేసి ఆల్సో ఇన్ రైట్ ట్రయాంగిల్ PQR at R by using
పైథాగరస్ థియరం. ఇందులో పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఈజ్ PQ. సో PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. ఇప్పుడు మనకి ఏం కావాలి? QR కదా కావాలి. సో QR కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను నేను? QR అట్లా ఉంచేసి PQ స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్ పక్కన రాన్ చేస్తే మైనస్ PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QR స్క్వేర్. సో ఈ రెండు వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం? ఈ రెండింటిని డివైడ్ చేద్దాం అనుకున్నాం. ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి? K రావాలి. K వచ్చిందంటే K ప్లేస్ లో ఈ రెండు రాసుకోవచ్చు. అప్పుడు మొత్తం ఈ మూడు ఏమైనట్టు? ఈక్వల్ అయినట్టు. అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమైనట్టు? సిమిలర్ అయినట్టు. అప్పుడు వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమైనట్టు? ఈక్వల్ అయినట్టు. అప్పుడు యాంగిల్ బీసీ యాంగిల్ క్యూ వస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని డివైడ్ చేస్తాను. వీటిని BC స్క్వేర్ బై QR స్క్వేర్ చేస్తాను. బై ప్రాబ్లం BC స్క్వేర్ బై QR స్క్వేర్ చేశాను. సో BC స్క్వేర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? AB స్క్వేర్ మైనస్ AC స్క్వేర్ బై ఇక్కడ QR స్క్వేర్ ఎంత వచ్చింది? PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. ఓకే, ఇది ఎలా ఉంచితే ఇప్పుడు నేను ఈక్వేషన్ 2 నుంచి ఇక్కడ వరకు ఇది ఎలా ఉంచండి. ఓకేనా? ఈక్వేషన్ 2 ఇక్కడ వరకు ఇది కంప్లీట్. ఇప్పుడు ఈక్వేషన్ 2 నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏంటి మనకి? AC బై PR. ఆ AC బై PR అనేది దేనికి ఈక్వల్ అయింది మనకి? K కి ఈక్వల్ అయింది. K రాసుకుంటా. ఇప్పుడు AC ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేస్తున్న PR ట్రాన్ చేస్తే K ఏమవుద్ది? మల్టిప్లైడ్ అవుద్ది. K ఇంటూ PR. అగైన్ ఇంకోటి కూడా K కి ఈక్వల్ అయింది అక్కడ. AB బై PQ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది మనకి? K కి ఈక్వల్ అయింది. ఇప్పుడు AB ఎలా రాసుకోవచ్చు చెప్పండి? డివైడ్ చేస్తున్న PQ నుంచి పక్క ట్రాన్స్ఫర్ చేస్తే K ఏమవుతుంది మనకి? మల్టిప్లైడ్ అవుతుంది. K ఇంటూ PQ. ఇవి రెండు ఇలా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ బోర్డు సరిపోలేదు కాబట్టి ఇక్కడ వరకు నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఇది ప్రజెంట్, ఇది మనం స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, కంటిన్యూస్ పార్ట్. మనకి BC స్క్వేర్ బై QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ మైనస్ AC స్క్వేర్ బై PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్ అనేది మనకి సింప్లిఫై చేసిన బిఫోర్ పార్ట్ లో చెక్ చేస్తే మనకి ఇది కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఆల్రెడీ AC బై PR ఈజ్ ఈక్వల్ టు AB బై PQ వచ్చింది. మరి ఇది కూడా సేమ్ రేషియోలో డివైడ్ అయితే రెండింటిని సిమిలర్ చేసి వాళ్ళ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ చేస్తే వాడు ఏదైతే మనం ఏదైతే ప్రూవ్ చేయమంటే అది అవుతుందని ట్రై చేస్తాం, సొల్యూషన్ చేస్తాం. ఆ సొల్యూషన్లో వన్ ఆఫ్ ది పార్ట్ మనకి ఈ స్టెప్ వచ్చింది. సో ఈ స్టెప్ నుంచి నేను ఏం రాసుకుంటానంటే BC స్క్వేర్ బై QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో చూడండి మనకి AC ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ PR, AB ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ PQ. ఎలా వచ్చింది మనకి ఇది? AC బై PR ఈజ్ ఈక్వల్ టు AB బై PQ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది మనకి. సెకండ్ ఈక్వేషన్ చూస్తే, సెకండ్ ఈక్వేషన్ చూడండి మీకు. ఈ సెకండ్ ఈక్వేషన్ లో AC బై PR AB బై PQ ఈజ్ ఈక్వల్ టు K అన్నాడు. అంటే AC బై PR ను సెపరేట్ గా K కి ఈక్వల్ చేశాడు. అలాగే AB బై PQ ను కూడా సెపరేట్ గా K కి ఈక్వల్ చేసి ఈ డివైడ్ చేస్తున్న PR ని, AC తో డివైడ్ చేస్తున్న PR ని ప్రకటన చేస్తే K ఇంటూ PR అయింది. అలాగే ఈ AB బై PQ, AB ని డివైడ్ చేస్తున్న PQ ని అటుపక్క డ్రాప్ చేస్తే K తో PQ అనేది మల్టిప్లైడ్ అయింది. అంటే ఇప్పుడు మనం AC ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? K ఇంటూ PR రాసుకోవచ్చు. AB ప్లేస్ లో K ఇంటూ PQ రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి చూడండి మనకి BC బై QR స్క్వేర్, సో BC స్క్వేర్ బై QR స్క్వేర్ యాజ్ యూజువల్ ఎలా ఉందో అలా తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు AB ప్లేస్ లో ఏం రాయొచ్చు మనం? K ఇంటూ PQ. అంటే AB స్క్వేర్ కాబట్టి K స్క్వేర్ PQ స్క్వేర్ మైనస్ అట్ ది సేమ్ టైం AC ప్లేస్ లో K ఇంటూ PR, AC స్క్వేర్ కాబట్టి K
కే స్క్వేర్ పిఆర్ స్క్వేర్ బై డినామినేటర్ ఏం చేంజ్ చేయకుండా యాజ్ యూజువల్గా ఎలా ఉందో తీసుకున్నాను పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ రైట్. సి నెక్స్ట్ స్టెప్ బీసీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్ అలా ఉందో తీసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు, సో ఇందులో కూడా కే స్క్వేర్ అనేది కామన్ తీసుకోవచ్చు కదా, ఎందుకంటే 2 టైమ్స్ మనకి ఏమైంది అక్కడ రిపీట్ అయింది. సో కే స్క్వేర్ అనేది కామన్ తీసుకుంటే పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ బై ఇంకెంత డినామినేటర్ ఏమన్నా మనకి పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఇప్పుడు ఏమైంది మనకి పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్, పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ 1 టైం క్యాన్సిల్. ఫైనల్ ఏమొచ్చింది మనకి బీసీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్ రెండింటికి ఒకలా ఉన్నది కదా, అంటే ఈ స్క్వేర్ని రెండింటికి ఒకసారి అప్లై చేస్తాం హోల్ స్క్వేర్ అని ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇక్కడ ఇంకా కే స్క్వేర్ వన్స్ కే స్క్వేర్ రైట్. నెక్స్ట్ ఇది రఫ్ చేస్తున్నాను కదా, ఇది సరిపోయింది కాబట్టి ఈ స్టెప్స్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ స్టెప్స్లో ఉంటాయి రైట్. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే దీనికి ఏం అప్లోడ్ మనకి రూట్ అప్లోడ్ రూట్ కే స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. మనం ఒకసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ డ్రా చేసుకుంటాం. ఈ చాప్టర్ నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎలా డ్రా చేశాను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, అలాగే పిక్యూఆర్. ఫ్రమ్ ఈక్వేషన్ 2 చెక్ చేస్తే దీని నుంచి మనకి ఏమొచ్చింది, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ప్రీవియస్ స్టెప్స్లో ఉంటుంది, ఇదే సమ్లో ప్రీవియస్ స్టెప్స్లో ఈక్వేషన్ 2 ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ బై ఏసీ బై పిఆర్, అవునా? అది ఇక్కడ రాస్తా. ఫ్రమ్ ఈక్వేషన్ 2 చెక్ చేస్తే ఈక్వేషన్ 2 ఏమో మనకి ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. అది ఈక్వేషన్ 2 మనకి. ఇప్పుడు ఈక్వేషన్ 2 కే ప్లేస్ లో బీసీ బై క్యూఆర్ తీసుకోవచ్చు కదా. సో ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లేస్ లో బీసీ బై క్యూఆర్ తీసుకుంటాం రైట్. సో కే ప్లేస్ లో బీసీ బై క్యూఆర్ తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ కేకి బీసీ బై క్యూఆర్ అనేది ఈక్వల్ అయింది కాబట్టి. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, ఈ రెండు ట్రయాంగిల్స్ నుంచి ఏబి బై పిక్యూ సి, ఏసీ బై పిఆర్ అండ్ బీసీ బై క్యూఆర్, అంటే రెండు ట్రయాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో డివైడ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి మనకి సిమిలర్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ సిన్స్ ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్. ఇది మనం క్రైటీరియన్స్ అనేవి 9th లో బాగా నేర్చుకుంటాం ట్రయాంగిల్ చాప్టర్లో. ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ ద్వారా ఈ రెండు ట్రయాంగిల్స్ ఎస్ ఈ సిమిలారిటీ క్రైటీరియా ద్వారా ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయినాయి. ఎప్పుడైతే ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయినాయో వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్ సేమ్ రేషియో డివైడ్ అయినాయి కాబట్టి సిమిలర్ అయినాయి. అట్ ది సేమ్ టైం వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి మనకి ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, కరస్పాండింగ్ యాంగిల్ ఇది కదా, యాంగిల్ ఏకి ఈ ట్రయాంగిల్ యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఇది యాంగిల్ పి. అట్ ది సేమ్ టైం యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ రైట్. సారీ, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి బి అనేది ఇక్కడ తీసుకుంటాం, బిసి ఓకేనా. అండ్ నెక్స్ట్ క్యూ ఇక్కడ తీసుకుంటాం ఆర్, ఎందుకంటే రెండు ఎక్యూట్ యాంగిల్స్ అవ్వాలి కాబట్టి ఓకేనా. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి మనకు ఆల్రెడీ వాడు క్వశ్చన్ ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో మనకి ప్రూవ్ అయింది.
ఏమన్నాడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అన్నాడు. ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ తీసుకోవచ్చు కదా. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, సో ఈ క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి మీ స్కూల్లో జరిగే సమ్మేటివ్స్ కానీ, ఈ చాప్టర్ మీద జరిగే ఫార్మేటివ్స్ ఎగ్జామ్స్ కానీ, ఏ ఫైనల్ ఎగ్జామ్ అయినా సరే, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయినా సరే, ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ చాప్టర్ సంబంధించి ఎగ్జామ్లో ఉంటే డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ పేపర్లో పడుతుంది. ఇదే మోడల్ మనకి ఎక్సైజ్లో కూడా ఉంది. మనకి ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత ఎక్సైజ్లో మోడల్స్ కూడా మనం సింప్లిఫై చేద్దాం సొల్యూషన్స్. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, మనకి ఎగ్జాంపుల్ 3 చూసుకుంటే కన్సిడర్ ట్రయాంగిల్ ఏసీబీ రైట్ యాంగిల్ ఎట్ సి. సో ఇక్కడ ఏ ట్రయాంగిల్ తీసుకున్నాం మనం? ట్రయాంగిల్ ఏసీబీ తీసుకున్నాం. ఆ ట్రయాంగిల్ ఏసీబీలో ఉన్న 3 యాంగిల్స్లో అట్లీస్ట్ 1 యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ అయిందంటే కంపల్సరీ మనకి ఏ ట్రయాంగిల్ అయినట్టు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం. ఈవెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు? ట్రయాంగిల్ ఏసీబీ. సో రైట్ యాంగిల్ ఎట్ సి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఓన్లీ సి ఉండాలి. అండ్ ఏబి ఎక్కడైనా పెట్టచ్చు మనం ఏబి. సో ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెట్టాను, ఇక్కడ బి పెట్టాను అనుకో. అలాగే వాడు ఏమన్నాడు క్వశ్చన్లో? ఇన్ విచ్ ఏబి 29 యూనిట్స్, ఏబి 29 యూనిట్స్. అండ్ నెక్స్ట్ బీసీ 21 యూనిట్స్. సో బీసీ 21 యూనిట్స్. అండ్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు టీటా. యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు టీటా. అంటే టీటాని ఎక్కడ మెన్షన్ చేయమన్నాడు? మిడిల్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని మనం యాంగిల్ కన్సిడర్ చేస్తాం. అంటే ఈ మిడిల్ లెటర్లో మనం టీటాని యాంగిల్ బిని యాంగిల్గా కన్సిడర్ చేయమన్నాడు. సో ఇక్కడ టీటా ఉంది కాబట్టి దీనికి ఇది ఆపోజిట్ సైడ్. ఇది ఏమవుతుంది మనకి? ఎడ్జసెంట్ సైడ్. అండ్ ఇది హైపోటెన్యూస్ అవుతుంది మనకి, హైపోటెన్యూస్. సో ఇప్పుడు బై యూజింగ్ పైథాగరస్ థియరం, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దిస్ ఇస్ ద పైథాగరస్ థియరం. ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లం కూడా చెప్పుకున్నాం. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్. ఇప్పుడు మనకి ఏబి అంటే మనకి 29 యూనిట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏబి 29 యూనిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 29 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. వీ డోంట్ నో, వీ నీడ్ టు ఫైండ్ ద ఏసీ. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 2 సైడ్స్ ఇచ్చాడు. మనం ఈ సైడ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఈ సైడ్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి సార్ అని అడిగితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ, కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ. అది కాస్ టీటా సైన్ టీటా ఫార్ములాస్ మనకు తెలుసు. కాస్ టీటా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఇక్కడ కంపల్సరీ మనకు ఆపోజిట్ అవసరం అవుతుంది కదా. సో ఈ ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిన 2 సైడ్స్ని యూజ్ చేసుకుని, సో బై యూజింగ్ పైథాగరస్ థియరం యూజ్ చేసుకుని మనం ఏసీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏసీ మనకు కావాలి కాబట్టి యాజ్ యూజువల్గా కీప్ లైక్ దట్ వన్ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఎంత మనకి 21. సో 21 హోల్ స్క్వేర్. ఇప్పుడు 29 హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకి 841 ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్ అంటే ఎంత మనకి 441. ఇప్పుడు ప్లస్ 441 ఒకటి ట్రాన్స్ చేసాము అనుకున్నాము. 841 ప్లస్ 441 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ చేస్తే ప్లస్ 441 వల్ల మైనస్ 441 ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. 841 minus 441 is 400 is equal to
ఏసీ స్క్వేర్. సో ఇక్కడ మనం స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎల్హెచ్ఎస్లో మనకి ఏం అప్లై అవుతుంది, మనకి రూట్ అప్లై అవుతుంది. సో రూట్ 400 ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే రూట్ 400 మనం రూట్ 20 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 20 యూనిట్స్. అంటే ఏసీ వాల్యూ మనకి 20, అంటే ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది మనకి 20 యూనిట్స్. దీని నుంచి మనం ఫస్ట్ రౌండ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ ఏంటి మనకి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. ఒకసారి మనకి చూస్తే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో ఫస్ట్ ఐడెంటిటీ గుర్తొస్తుంది నాకు. ఏంటి ఫస్ట్ ఐడెంటిటీ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఆ వాల్యూ అది ఏ వాల్యూకి ఈక్వల్ అవుద్ది 1కి ఈక్వల్ అవుద్ది. ఇక్కడ కూడా చూడండి సేమ్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అన్న కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అన్న రెండు యాడ్ అవుతాయి కదా. సో రెండు సేమ్ అది ఒకేలా అవుతుంది. అంటే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది మనకి 1 రావాలి. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి ఇప్పుడు కాస్ టీటా వాల్యూ కావాలి. కాస్ టీటా ఫార్ములా ఏంటి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత మనకి ఇక్కడ సి దిస్ ఇస్ ద ఎడ్జసెంట్ సైడ్. సో 21 బై hypotenuse 29. At the same time sin theta మనకి sin theta కావాలి. sin theta ఫార్ములా మనకి ఆపోజిట్ సైడ్ బై hypotenuse. సో ఆపోజిట్ సైడ్ ఎంత మనకి ఇక్కడ AC, థీటాకి ఆపోజిట్ AC. అంటే AC అంటే మనకి 20, అంటే 20 బై hypotenuse ఎంత మనకి దిస్ ఇస్ ద hypotenuse 29. సో ఇప్పుడు cos స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే 21/29 హోల్ స్క్వేర్ అంటే 21 స్క్వేర్ బై 29 స్క్వేర్ ప్లస్ అట్ ది సేమ్ టైం సైన్ టీటా. బట్ ఇది సైన్ స్క్వేర్ టీటా కాబట్టి 20 స్క్వేర్ బై 29 స్క్వేర్. ఆల్రెడీ మనకి 21 స్క్వేర్ అంటే ఇక్కడ వచ్చింది మనకి ఎంత వచ్చింది మనకి 841. సో 841 బై 29 స్క్వేర్. 29 స్క్వేర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ సారీ 29 స్క్వేర్ ఇస్ 841, 21 స్క్వేర్ ఇస్ 441. అంటే మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు 441. 21 స్క్వేర్ అంటే 441, 29 స్క్వేర్ అంటే ఎంత మనకి 841 ప్లస్ 20 స్క్వేర్ అంటే మనకి ఆల్రెడీ చూసాం 20 స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు మనం 400. సో 400 బై 29 స్క్వేర్ అంటే 841. సో రెండు కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్ అవుతున్నాయి. అంటే ఎల్సిఎం ఏమవుతుంది మనకి ఫైనల్ గా 841 అనేది ఎల్సిఎం అవుతుంది. 441 ప్లస్ 400 841 ఇవి రెండు కూడా 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే therefore cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మన పైన వచ్చేమన్నా ఫస్ట్ ఐడెంటిటీలో చూసుకుంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1కి ఈక్వల్ అయింది. అది ఇక్కడ మనకి రివర్స్ ఇచ్చాడు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. దీని యొక్క వాల్యూ ఎంత ఈక్వల్ అయింది మనకి ఇక్కడ 1కి ఈక్వల్ అయింది. సో నెక్స్ట్ మనం కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ యాజ్ యూజువల్లీ కాస్ థీటా అంటే మనకి 21/29, సైన్ థీటా అంటే 20/29. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనం ఆన్సర్ అనేది మనకి ఈజీగా వస్తుంది. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ రోమన్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఆల్రెడీ మనం కాస్ థీటా రాసుకున్నాం, సైన్ థీటా వాల్యూ రాసుకున్నాం. కాస్ థీటా అంటే మనకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 21/29 21/29 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 20/29 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అనేది అప్లై చేస్తే 21 స్క్వేర్ 29 స్క్వేర్. 21 స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ 841 రాసుకోవచ్చు. సో 841 బై 29 స్క్వేర్ అంటే సారీ 21 స్క్వేర్ అంటే 441. సో 29 స్క్వేర్ అంటే 841 మైనస్ 20 స్క్వేర్ అంటే 400
29 స్క్వేర్ అంటే ఎలా రాసుకున్నాం మనం 841. ఇక్కడ కూడా ఏమైంది లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి అంటే ఎల్సిఎం ఏమైంది 841 అయింది. 441 మైనస్ 400. సో 441 నుంచి 400 సపరేట్ చేస్తే 41/841. therefore cos square theta minus sin square theta యొక్క వాల్యూ 41/841. ఇవి రెండు మనకి ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. అంటే రెండింటికి కూడా మనకి ఏ ఫ్యాక్టర్ ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ ఉంటే మాత్రమే క్యాన్సిల్ చేయాలి. సో రెండింటికి మనకి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి యాజ్ యూజువల్గా వాల్యూ మనం ఎలా ఉందో అది తీసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్లో మనకు కావాల్సిన రెండింటి యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఈ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఎగ్జాంపుల్. సో ఫోర్త్ ఎగ్జాంపుల్లో మనకి ఏమన్నా క్వశ్చన్ ఇంకే రైట్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ ఆల్రెడీ చెప్పేసాడు మనకి ఏ ట్రయాంగిల్ అంట రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. మరి అందులో రైట్ యాంగిల్ అంత మనకి రైట్ యాంగిల్ ఎట్ బి, రైట్ యాంగిల్ బి అవ్వాలంట. అలాగే మనకు వాడు ఇచ్చిన హింట్ ఏంటి, ఇఫ్ tan A ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ వెరిఫై దట్ 2 sin A ఇంటూ cos A ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మనం వెరిఫై చేయమంటున్నాడు. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన క్వశ్చన్లో మనం ఏమి ఇచ్చాడంటే గివెన్ దట్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ABC, right angle at ఏమి ఇచ్చాడు మనకి B. సో దీన్ని ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటే this is the right angle triangle. There right angle at B. So this is right angle triangle ABC, right angle at B. A and C మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే క్వశ్చన్లో మనకు చెప్పలేదు వాడు. సో క్వశ్చన్లో పలానా ఏ దగ్గర యాంగిల్ తీసుకోలేదా సి దగ్గర యాంగిల్ తీసుకొని మనకు చెప్పలేదు. సో ఇక్కడ ఇప్పుడు ఎక్కడైనా సరే యాంగిల్ తీసుకోవచ్చు. సో వాడు క్వశ్చన్లో ట్యాన్ ఏ అన్నాడు కాబట్టి ట్యాన్ టీటా కానీ తీసుకుంటాం. అంటే టీటా ప్లేస్లో ఏమన్నట్టు ఏ ఉన్నట్టు. అంటే టీటాని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే మనకి ఈజీగా సైడ్స్ అనేవి రాసుకోవచ్చు. టీటాకి ఇది ఏముంది ఆపోజిట్ సైడ్, ఇదేంటి ఎడ్జసెంట్ సైడ్. ఇది రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉంది కాబట్టి దిస్ ఈస్ హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్. ఇప్పుడు టీటా ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్యాన్ టీటా ప్లేస్లో ఏ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏ పెట్టుకుంటా. అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో ఇక్కడ సి పెట్టుకుంటా. ఇది క్లియర్. రైట్. నెక్స్ట్ వాడు ఇచ్చిన హింట్ ఏంటి, ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్. ఓకే. సో దీని ప్లేస్లో ట్యాన్ యొక్క ఫార్ములా రాసుకుంటాం, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ 1 ఇచ్చారు మనకి, డినామినేటర్ ఎంత ఉన్నట్టు మనకి ఏం లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు. అంటే ఆపోజిట్ సైడ్ ఎంత ఇప్పుడు మనకి ఆపోజిట్ side is equal to 1 k is an positive digit. At the same time adjacent side is also 1. so ఇది కూడా k అనుకుంటాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో 1k, ఈ ప్లేస్లో కూడా 1k తీసుకుంటాం. ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ యొక్క వాల్యూస్ మనకు తెలిసినాయి, లెంత్ మెజర్స్ మనకు తెలిసినాయి, 2 సైడ్స్ యొక్క లెంత్ మనకు తెలిసింది. ఇంకా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనదర్ సైడ్ యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం బై యూజింగ్ పైథాగరస్ థియరం. సో బై యూజింగ్ పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే మనకు 1k 1 స్క్వేర్ k స్క్వేర్
plus BC also 1 square k square. So AC square is equal to 1 square means 1 k square. BC square, I mean 1 square means 1 k square. How many k square there? 1 plus 1, 2 k square. Square cancel చేస్తే ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకి రైట్ సైడ్ ఏం అప్లై అవుద్ది? రూట్ అప్లై అవుద్ది. అంటే ఏసీ ఇక్కడ ఉన్న స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే రూట్ కే స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏసీ ఈజ్ ఈక్వల్ టు √2 కే. అంటే మనకి ఇక్కడ హైపోటెన్యూస్ వస్తుంది √2 కే. సో మనం వాడేం పైన వచ్చామన్నమాట ఇక్కడ 2 sin A ఇంటూ cos A ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. అంటే LHS ఈక్వల్స్ టు RHS అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి LHS ఎంత? LHS ఈజ్ ఈక్వల్ టు 2 sin A ఇంటూ cos A. నాకు sin A కావాలి. సో sin A ఆపోజిట్ side by hypotenuse. What is the opposite there? 1. Hypotenuse √2. 1k by √2k. K cancel అయితే 1 by √2. 1 by √2. At the same time మనకి cos A కూడా కావాలి. సో cos A ఫార్ములా మనకి adjacent side by hypotenuse. సో ఇక్కడ adjacent side ఎంత మనకి 1k. హైపోటెన్యూస్ √2k. సో 1 k క్యాన్సిల్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది? మనకి ఇంకా 1 by √2. సో LHS ఏమన్నాడు ఇక్కడ మనకి? LHS ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ sin A ఇంటూ cos A. 2 ఇంటూ sin A is 1 by √2 ఇంటూ cos A is also 1 by √2. సో ఇప్పుడు ఏమైంది? 2 ఇంటూ 1 1s are 1. రూట్ ఇంటూ √2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ అప్పుడు ఏమైంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. 2 ఇంటూ 1/2 వచ్చింది. 2 1 టైం క్యాన్సిల్ అయితే 1 1s are 1. చూడండి మనకి RHS ఎంత ఇచ్చారు ఇక్కడ? 1. అంటే LHS తీసుకుని LHS 2 sin ఇంటూ cos అని సింప్లిఫై చేస్తే RHS కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు మనకి ఏం వెరిఫై మనకి? therefore LHS is equal to RHS. Okay, so this is the solution. So screenshot తీసుకోండి. Okay, so next example 5. ఈ ఎక్సైజ్ 1 కి మనకి బిఫోర్ లో ఉన్న ఎగ్జాంపుల్స్. సో ఎక్సైజ్ 1 కి బిఫోర్ లో మనకి టోటల్ 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్సైజ్ 1 కి బిఫోర్, ఎక్సైజ్ 1 కి ముందు 5 ఎగ్జాంపుల్స్ లో మనం 4 ఎగ్జాంపుల్స్ మనం డిస్కషన్ చేసుకున్నాం. సో ఎక్సైజ్ 1 కి ముందు లాస్ట్ ఎగ్జాంపుల్ 5. సో ఈ ఎగ్జాంపుల్ 5 మనకి చెక్ చేసుకుంటే ఇన్ ట్రయాంగిల్ OPQ తీసుకోమన్నాడు. అది ఏ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ఎట్ P. ఉన్న 3 యాంగిల్స్ లో P అనేది రైట్ యాంగిల్ అంటే కాబట్టి ఆబ్వియస్లీ మనకి అది ఏమవుద్ది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్ది. సో వీడు అన్నట్టుగానే ఫస్ట్ టైం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. తర్వాత OP ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ OQ మైనస్ PQ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్స్. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ sin Q అండ్ cos Q. సో sin Q ఫైనల్గా మనం cos Q ని ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన క్వశ్చన్ నుంచి. సో వాడు ఏమి ఇచ్చాడో రాసుకుంటాం. గివెన్ దట్ ఇన్ ట్రయాంగిల్ OPQ రైట్ యాంగిల్ అట్ P. నెక్స్ట్ OP ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్. వాడు ఏమి ఇచ్చాడో క్వశ్చన్ అదే రాసుకున్నాను. అండ్ OQ మైనస్ PQ ఈజ్ ఈక్వల్ టు OQ మైనస్ PQ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సో ఇప్పుడు చూస్తే నేను OQ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ PQ డ్రా చేస్తే ప్లస్ PQ సెంటీమీటర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటా. సి దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ P. ఓకే, నెక్స్ట్ OPQ కాబట్టి ఇంకా మనకి ఏముంది? P వచ్చింది కాబట్టి OQ ఉంది. అది మనం ఎక్కడైనా తీసుకోవచ్చు OQని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఏం తీసుకోవచ్చు? O తీసుకోవచ్చు. సో ఇక్కడ Q ఎందుకు తీసుకున్నాం సార్? O తీసుకోవచ్చు కదా అని అడగచ్చు.
క్వశ్చన్లో మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? సైన్ క్యూ కాస్ క్యూ. అంటే టీటా ఇక్కడ పెట్టుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని సమాలు కూడా మనం టీటాని ఇక్కడ కన్సిడర్ చేసే సైడ్స్కి నేమింగ్ ఇచ్చాం, అందుకని క్యూ ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఆపోజిట్ ఏమవుద్ది? ఆపోజిట్ సైడ్ ఈజ్ ఓపీ అండ్ ఎడ్జసెంట్ సైడ్ పీక్యూ. సో ఎడ్జసెంట్ సైడ్ ఇదేమవుతుంది మనకి? హైపోటెన్యూస్, ఎందుకంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్ కూడా మనకి హైపోటెన్యూస్, రైట్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఓపీ 7 సెంటీమీటర్స్, ఓపీ 7 సెంటీమీటర్స్ అండ్ ఓక్యూ, సి ఓక్యూ 1 ప్లస్ పీక్యూ సెంటీమీటర్. మనకి ఓక్యూ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్ రాలేదు మనకి, 1 ప్లస్ పీక్యూ. ఇప్పుడు మనం ఇందులో మనం ఫైండ్ అవుట్ చేసింది పీక్యూ ఫైండ్ అవుట్ చేయాలా, అలాగే ఓక్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పీక్యూ చేసి వచ్చిన పీక్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఓక్యూ కూడా వస్తుంది. సో ఫైనల్గా మనకి ఈ సైడ్ కావాలంటే ఈ రెండు సైడ్ల యొక్క మెజర్మెంట్లు యూజ్ చేసుకుని ఈ సైడ్ కావాలంటే బై యూజింగ్ పైథాగరస్ థియరం. సో అందరికీ తెలుసు మనకి ఇక్కడ బై యూజింగ్ పైథాగరస్ థియరం. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి పైథాగరస్ థియరం చూసుకుంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఓక్యూ స్క్వేర్ అండ్ రిమైనింగ్ సైడ్ PQ square plus another side OP square. So OQ is 1 plus PQ whole square is equal to PQ. We need PQ there. మనకు కావాల్సిందే లెంత్ ఆఫ్ ది PQ కావాలి కాబట్టి సో అది ఎలా ఉందో అలా తీసుకున్నా PQ square plus OP square means 7 square. See, this is in the form of a plus b whole square. A is 1, b is pq, a plus b whole square. Since a plus b whole square formula, see a plus b whole square formula, a square plus b square plus 2ab, like so 1 plus pq whole square is a square plus b is pq కాబట్టి pq square plus 2 a is 1 and b is pq is equal to remaining here pq square plus 7 square is 49 plus 49. Okay, simplify this one. 1 square is 1 plus pq square is pq square plus 2 ones are 2 into pq, 2pq is equal to pq square plus 49. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ప్లస్ పీక్యూ స్క్వేర్ని ట్రాన్స్ఫర్ చేస్తాను ఇటు సైడ్కి. ఇక్కడ ఏమంటే మనకి 1 ప్లస్ 2pq ఈజ్ ఈక్వల్ టు pq స్క్వేర్ ప్లస్ 49. ఈ ప్లస్ pq స్క్వేర్ ఈ పక్క ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ pq స్క్వేర్. సి ప్లస్ pq స్క్వేర్ మైనస్ pq స్క్వేర్ ఇస్ క్యాన్సిల్. రిమైనింగ్ దేర్ 1 ప్లస్ 2pq ఈజ్ ఈక్వల్ టు 49. సో ప్లస్ 1 ట్రాన్స్ఫర్ చేస్తే 2pq ఈజ్ ఈక్వల్ టు 49. ఇటు సైడ్ ఉన్న ప్లస్ 1 పక్కన చేస్తే మైనస్ 1. సో 2pq ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 1 ఈజ్ 48. సో pq ఈజ్ ఈక్వల్ టు 48. ఇక్కడ మనకి pqకి 2కి మధ్యలో ఉన్న రిలేషన్ మల్టిప్లికేషన్. ఈ ఇంటూ చేస్తున్న 2ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఇటు పక్క డివైడ్ చేస్తుంది కాబట్టి 2 24 48. సో pq ఈజ్ ఈక్వల్ టు 24. ఫైనలీ దేర్ pq ఈజ్ 24 centimeter because our units are in the centimeters, so this is also centimeter. మనకి ఇక్కడ యూనిట్స్ ఏమి ఇచ్చాడు? సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్లో ఇది కూడా మన సెంటీమీటర్ అవుతుంది. పీక్యూ వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఓక్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఎందుకంటే పీక్యూ ప్లేస్ ఎంత వచ్చిందని సబ్స్టిట్యూట్ చేస్తే ఓక్యూ వస్తుంది. సో ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి? 1 ప్లస్ పీక్యూ అంటే 1 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 25 సెంటీమీటర్. అంటే ఓక్యూ వాల్యూ కూడా
25 సెంటీమీటర్ వచ్చింది. అంటే ఇది ఎంత వచ్చింది మనకి 25 సెంటీమీటర్. ఇప్పుడు సైన్ క్యూ కాస్ క్యూ అడిగాడు. సరే, సైన్ క్యూ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, రైట్. క్యూ ఇదిగో, అంటే ఇక్కడ క్యూని యాంగిల్గా కన్సిడర్ చేశాడు. థీటా ఇది, దీనికి ఆపోజిట్ ఇది, అంటే 7 బై హైపోటెన్యూస్ 25, 7/25. సి సైన్ క్యూ వాల్యూ 7/25 ఇన్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంలో. అలాగే ఇంకోటి ఏమన్నా మన కాస్ క్యూ, కాస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ అంతగా మనకి క్యూని యాంగిల్గా కన్సిడర్ చేసుకుంటే థీటా పెట్టాం, ఇది ఆపోజిట్ అయింది, ఇది ఎడ్జసెంట్ అయింది, హైపోటెన్యూస్ అయింది. అంటే ఎడ్జసెంట్ ఎంత 24, హైపోటెన్యూస్ 25. ఎడ్జసెంట్ సైడ్ ఈస్ 24 బై హైపోటెన్యూస్ 25. సో కాస్ క్యూ వాల్యూ మనకి 24/25. అంటే సైన్ క్యూ 7/25, కాస్ క్యూ 24/25. సో మనం 5 ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ఎక్సర్సైజ్ 1 బిఫోర్ 5 ఎగ్జాంపుల్స్ యొక్క సొల్యూషన్ మనం నేర్చుకున్నాం. ఓకే, సో మీకు ఈ వీడియో యూజ్ అయితే, మీకు ఈ వీడియో ఉన్న ప్రతి ప్రాబ్లం మీకు అర్థమైతే, సో డెఫినెట్లీ ఈ వీడియోని మీకు ఎలా అయితే ఉపయోగపడిందో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇందులో డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.